ఆ యొక్క యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం ధ్యానించుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. చలండి, ఈ భాగంలో చూసినట్లయితే దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును చక్కగా చేసుకొని నీవు వర్ధిల్లెదవు, లేదా నీవు చక్కగా ప్రవర్తించదవు. ప్రియమైన వాళ్ళరా, ఈ యెహోషువ 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క ముందు భాగం ద్వితీయోపదేశ కాండంలో మరి మోషే మరణించాడు. బైబిల్లో చూసినట్లయితే యెహోషువ 1వ అధ్యాయంలో మోషే మృతి పొందిన తర్వాత దేవుడు నూను కుమారుడైన యెహోషువతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. దేవుడు అనేకమైన వాగ్దానములు ఇవ్వకముందు దేవుడు అన్నాడు, యెహోషువ మీరు లేచి, మొదటగా మీరు లేచిన తర్వాత ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు వాగ్దానములు ఇస్తుంటున్నాడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును యెహోషువ నేను నీకు ఇస్తాను. రెండవదిగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీ దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు. ఈ అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు మొదలుకొని కూడా ఆ యొక్క నది మొదలుకొని హిత్తీయుల దేశము వరకు, ఈ యొక్క పడమటి వరకు మీకు సరిహద్దులు. ఇవన్నీ కూడా చెబుతూ అనేకమైన వాగ్దానములు ఇస్తూ ఒక మాట అన్నాడండి దేవుడు. చివరిగా యెహోషువతో అన్నటువంటి మాట, నీ మార్గమును నీవు చక్కగా వర్ధిల్ల చేసుకోవాలి, లేవా నీవు చక్కగా ప్రవర్తించాలి అంటే యెహోషువ నీవు మోషే పరిచారకుడైనంత మాత్రాన సరిపోదు. లేదా మోషే ఆ కొండ మీద ఉన్నప్పుడు నీవు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము వెలపలికి నువ్వు రాలేదు, లోపల నీవు నా సన్నిధిలో గడిపినంత మాత్రాన అది సరిపోదు. లేదా ప్రియమైన వాళ్ళరా, నీకున్నటువంటి తలాంతులను బట్టి కాదు, నీ జీవితంలో నీవు చక్కగా ప్రవర్తించాలి అంటే, నీ జీవితంలో నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకోవాలి అంటే, ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందో తెలుసా? ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ సక్సెస్, ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ సక్సెస్, నీ జీవితంలో ఆ విజయము కావాలి అంటే నీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. యెహోషువ, మోషే లాంటికి ఒక దైవ జనుని దగ్గర నీవు పరిచారకుడున్నావు. అఫ్ కోర్స్ ఒకవేళ కావచ్చు, బట్ నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకోవాలి, నీవు చక్కగా ప్రవర్తించాలి అంటే ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ ఎక్స్ట్రా. ఆ వాక్యము దివారాత్రము నీవు ధ్యానించిన ఎడల, టు ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ సక్సెస్, మెడిటేట్ ద వర్డ్ డే అండ్ నైట్. యెహోషువ జీవితంలో విజయం ఏంటో తెలుసా? పైన ఇవ్వబడిన వాగ్దానములు నెరవేరబడాలి, ఇశ్రాయేలులను కనానుకు నడిపించాలి. దెన్ ఓన్లీ హీ విల్ బి సక్సెస్ఫుల్. అప్పుడే తన జీవితంలో విజయము సాధించినట్లు. ఇన్ ద సేమ్ వే ప్రతి విద్యార్థి జీవితంలో, విద్యా జీవితంలో విజయము అవసరము. ప్రతి వ్యాపారి జీవితంలో వ్యాపారం విషయంలో విజయము అవసరము. ప్రతి సేవకుని జీవితంలో తన పరిచర్యలో ఆత్మల పంట, ఆత్మల సంపాదన ఉంటే ఆ సేవకుడు విజయము సాధించినట్లు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క వృత్తి కావచ్చు, వారి యొక్క పనిలో కావచ్చు, విజయము సాధించాలి అంటే దేవుడు అంటున్నాడు, దివారాత్రమును ఈ వాక్యమును మీరు ధ్యానించిన ఎడల మీరు వర్ధిల్లెదరు. యు విల్ హ్యావ్ సక్సెస్. ఈ వాక్యము ఏం చేస్తుందో తెలుసా? మనం చదువుకున్నాం కదా, అభివృద్ధి మరియు విజయము ఇస్తుంది.